క్వాంటం వ్యాలీపై ప్రపంచమంతా మాటల్లో మాట్లాడే రోజు వస్తుంది. ఏ ఇంపాక్ట్ సమిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ మీద క్వాంటం కంప్యూటింగ్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఏ ఇంపాక్ట్ సమిట్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృత్రిమ మేధస్సుతో పోటీతత్వం అన్న అంశం మీద శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, డబ్ల్యూఎఫ్ సిఇఓ బోర్కే బ్రెండేతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం ఏఐ సాంకేతికత విస్తృతికి తీవ్రంగా కృషి చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రపంచ దగ్గర సంస్థలు ఏపీకి వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే కాకి కద్దరు కుమ్మక్కు అంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇందుకు ప్రబల తార్కాణ. నిందితుడు అనంతబాబుతో పోలీసులు చట్టాపట్టాలు, అతనికి డిఫాల్ట్ బెయిల్ పళ్ళెల్లో పెట్టివ్వడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇంత చేసిన పోలీసులపై ఇప్పటి ప్రభుత్వమైన చర్యలు తీసుకోలేదు. కనీసం షోకాజ్ నోటీస్ అయినా ఇచ్చారా? దర్యాప్తు అధికారిపై నియంత్రణ లేని డీజీపీకి కొనసాగే అర్హత ఎక్కడిది? సీజే జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. నవంబర్ 30లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశం. వైకాపా ప్రభుత్వంలో 2022 మేలో జరిగిన దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు పూర్తిగా కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు పోలీసుల మధ్య కుమ్మక్కును ఈ కేసు ప్రబల తార్కాణం అని అభిప్రాయపడ్డారు. నిందితుడు డిఫాల్ట్ బెయిల్ను పళ్ళెంలో పెట్టివ్వడానికి పోలీసు అధికారులు అన్ని ప్రయత్నాలు చేసినట్టు చెప్పారు. ఆ కుట్రలో భాగంగానే ఛార్జ్షీట్తో పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక దాఖలు చేయలేదని ఆక్షేపించారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితులు పోలీసులు చట్టా పట్టాలు వేసుకుని తిరిగారని మండిపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే